సంజు ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు పద్దు. ఇంట్లో వెజిటబుల్స్ అయిపోయినాయి కదా, ఆన్లైన్ పెట్టుకున్నాను, షాప్కి వెళ్ళి తెచ్చుకున్నాను అని చూస్తాను. ఓ అవునా? ఏంటో నాకు కూడా చెప్పొచ్చు కదా సంజు. ఏం లేదు సోమి, ఇంట్లో వెజిటబుల్స్ అయిపోయినాయి కదా, ఆన్లైన్లో పెట్టుకున్నాను, షాప్కి వెళ్ళి తెచ్చుకున్నాను అని ఆలోచిస్తున్నాను. ఆన్లైన్లో పెట్టి ఏంటి ఎప్పుడు ఆన్లైన్లోనేనా? సరదాగా బయటికి వెళ్ళి షాప్లో కొనుక్కున్నాం కూరగాయలు. సరేనా? ఎక్కడికి వెళ్తున్నారు? నీ వాళ్ళకం చూస్తుంటే నువ్వు వచ్చేటట్టు కనిపించట్లేదు, అందుకని మేము వెళ్ళి తెచ్చుకుంటాం. నేను కూడా అస్సలు ఎక్కడ ఉంది. సరేరా, మీకేం కావాలి? కేజీ దోసకాయలు కేజీ. అర కేజీ దుంపలు. టమాటా అర కేజీ. అర కేజీ టమాటా అంతేనండి. ఎంతైందండి? సరిపోతుంది. అయిపోయింది. సరే పదండి. అయ్యో సోమి, ఎంత పని చేశారు సోమి, చూడు. నాకేం తెలుసు అది ఇలా పడిపోతుంది. ఇప్పుడు చూడు అంతా కూరగాయలన్నీ పాడైపోయినాయి, మళ్ళీ షాప్కి వెళ్ళి కష్టపడి తెచ్చుకోవాలి. అది చాలా వెయిట్ ఉన్నాయి, కూరగాయలు చాలా వెయిట్ ఉన్నాయి. ఇప్పుడు చూడు మరి ఎలా అయిపోయిందో, మళ్ళీ షాప్కి వెళ్ళి కష్టపడి ఎలా తెచ్చుకోవాలి, చాలా ఖర్చు అవుతుంది. నేను పట్టుకుంటాను పట్టుకోవచ్చు కదా. నాకేమన్నా తెలుసా ఇంకెళ్ళి ఇలా పడిపోతుందని? ఇప్పుడు చూసుకోవాలి కదా. మొత్తం చాలా వేస్ట్ అయిపోయింది. ఈ ముగ్గురు చేసింది తప్పేలే. ఈ ముగ్గురు చేసింది తప్పే. అలాంటి కవర్స్ కన్నా క్లాత్ కవర్స్ వాడచ్చు కదా. అలాంటి కవర్స్ కన్నా క్లాత్ కవర్స్ వాడచ్చు కదా. మీది ఓల్డ్ జనరేషన్, మాది న్యూ జనరేషన్. మీది ఓల్డ్ జనరేషన్, మాది న్యూ జనరేషన్. న్యూ జనరేషన్ కాదు, ఓల్డ్ జనరేషన్ కాదు. ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ వాడితే వర్షాలు పడినప్పుడు కానీ ఎప్పుడైనా కానీ అవి వర్షాలు పడితే అడ్డుపడి భూమిలోకి వెళ్లకుండా భూగర్భం నీటి శాతం తగ్గిపోతుంది. అంతేకాదు, తను చెప్పింది కూడా నిజమే. అంతేకాదు, మనకి జంతువులకి పక్షులకు కూడా హాని కలుగుతుంది. ఇలాగే ఆవులు కూడా మనం కుళ్ళిపోయిన కూరగాయలు అని చాలా మనం కవర్లో పెట్టేసి ముడేసి పడేస్తాము. అవి ఆవులు ఏం చేస్తాయంటే అవి తిని ఆవులు వాటితో పాటు కవర్ కూడా తింటాయి. అలాగా ఎన్నో ఆవులు చనిపోయాయి. అందువల్ల మనం ఈ ప్లాస్టిక్ కవర్స్ కాకుండా మనం ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్ వాడదాం. అవును, నేను మొన్న బీచ్కి వెళ్ళినప్పుడు చూశాను. ఇలా చాలా మంది తిని పడేసినవన్నీ ఆ నీరు వచ్చి లాక్కొని పోతుంది. అవి కొన్ని జలప్రాణులు ఉంటాయి కదా, చేపలు, తిమింగలాలు, తాబేళ్లు మొదలైనవన్నీ తింటున్నాయి. దానివల్ల అవి అన్నీ చనిపోతున్నాయి. నేను మొన్న వెళ్ళినప్పుడు చూశాను, ఒక తిమింగలం వాటిని తినింది. అయితే దాన్ని కోసినప్పుడు దాని లోపల పొట్టలో చాలా ప్లాస్టిక్ పేరుకొనిపోయింది. ఇలా జరగడం మన తప్పే. మన వల్ల మన పరిసరాలు మిగతావన్నీ పాడైపోతున్నాయి. అవునవును, అది నిజమే. కానీ మనం చేసే తప్పు ఖాళీ సమయాల్లో ఇలాంటివి కుట్టి మార్కెట్కి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళకి దీని గురించి ఉపయోగాలు చెప్పి దాన్ని ఇట్లా వాడాలని చెప్తే వాళ్ళు కూడా మిగతా వాళ్ళకి సందేశం ఇస్తారని. అవును, మనం కుట్టుకోవడం అంటే ఇప్పుడు మనం వాడని పాడైపోయిన క్లాత్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకొని కొట్టుకోవచ్చు. చూపింది
ఇదిగో ఇలాంటి మనం తీసుకొని కుట్టుకోవచ్చు. ఎంతో నీట్గా ఇలాంటి థ్రెడ్తో కానీ మిషన్ మీద కానీ మనం పెయింట్తో కానీ చాలా బాగా కుట్టుకోవచ్చు. ఇలాంటి ఎకో బ్యాగ్స్ మనం అంటే కుట్టుకొని మిగతా చాలామందికి పడేలాగా చేయొచ్చు. వాళ్ళు ఇంకొంతమందికి ఇవి ఇస్తారు. అయితే వాళ్ళ వల్ల ఇంకా ఇంకా పెరిగిపోతూ ఇదంతా ఈ ప్రపంచమంతా చాలా బాగుంటుంది. మన పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళు అవుతాం, మరియు మన దేశాన్ని, మన ప్రపంచాన్ని, మన ఎర్త్ని కాపాడిన వాళ్ళు అవుతాం. సేవ్ ఎన్విరాన్మెంట్ లైఫ్.